హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. విజయనగరంలో దాసన్నపేట శ్రీ కాళికామాత ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా. అక్కడి విశేషాలతో ఈ వీడియో ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠ వివరాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, విజయనగరం ఎమ్మెల్యే గౌరవనీయులైన అదితి గజపతిరాజు గారిని అతిథిగా ఆహ్వానించారు. ఆ విషయాలు, వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విజయనగరం దాసన్నపేట ఏనుగుల తోట కొమ్మరి వీధిలో శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఆ ప్రతిష్టతో పాటు శ్రీ మహాకాళేశ్వర, శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీచక్ర యంత్ర పునఃవిగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జూలై 7వ తారీఖు నుంచి మంగళవారం నుండి మొదలయ్యి జూలై 9వ తారీఖు గురువారం వరకు జరిగాయి. జూలై 7 మంగళవారం ఉదయం 9 గంటల నుండి ఆలయ ప్రతిష్టా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనము, గోపూజ, కనకధారణ, ఋత్విక్వరణము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, మండపారాధనలు, ఇంకా అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం ఇవన్నీ కూడా జరపబడ్డాయి. ఇక సాయంత్రం 5:30 నుండి మండప పునఃపూజలు, జలాదివాసము, క్షీరాదివాసము, వాస్తుహోమము, నీరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ జరిపించబడింది. ఇదిగో ఇదంతా మండప పునఃపూజలు. అందరి దేవతల యొక్క విగ్రహాలు, మండపాలు అన్నీ కూడా పునఃపూజలు జరుగుతున్నాయి. ఇక రెండవ రోజు జూలై 8 బుధవారం నాడు ఉదయం 8 గంటల నుండి ఆవాహనాది మండప పునఃపూజలు, సూర్య నమస్కారములు, పరివార దేవతా హోమాలు జరిపించబడ్డాయి. అదే రోజు సాయంత్రం 5:30 నుండి ధాన్యాదివాసము, పంచశయ్యాదివాసము, నీరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు జరిపించబడ్డాయి. ఇక ప్రతిష్ట అయిన తర్వాత మన శివయ్య తొలి పూజ అండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అభిషేకంతో శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. సదా వసంతం హృదయారవిందే. భవం భవామి సైతం నమామి. భవం భవామి సైతం నమామి. ఓం నమః పార్వతీపతయే నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఇక మూడవ రోజు అనగా జూలై 9వ తారీఖు గురువారం నాడు ఉదయం నుంచి సంకల్పం, గవ్యాంత పూజలు, గతన్యాసం, రత్నన్యాసం, స్థాపన ద్రవ్య నిక్షేపణం ఇలా కార్యక్రమాలు జరపబడ్డాయి. ఇదిగో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం ఉంది కదా, అక్కడ స్థాపిస్తారు.
ఇంకా శ్రీ సీతారాముల వారు కూడా ఉన్నారు. ఇక ఉదయమే సమస్త యంత్ర విగ్రహ కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు, కళాన్యాసము, దేని దర్పణ దర్శనం, స్వామి వాళ్ళ దివ్య దర్శనము, మహాపూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణం, యాగ భస్మధారణ జరపబడ్డాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా మీకు మొత్తం చూపిస్తాను చూడండి. చాలా విశాలంగా ఉంటుంది. నేను నిలబడినదైతే కాళికామాత ఆలయం ఎదురుగా. ఇక ఇక్కడ రావి చెట్టు, మర్రి చెట్టు కలిపి ఉంటుంది. ఆ వెనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. అక్కడ కాలభైరవ స్వామి. ఇక ఆ చివరన అయితే మన శివయ్య మహాకాళేశ్వర రూపంలో ఉంటారు. ఇక ఆలయం బయటికి వచ్చినట్లయితే ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఇది. ఈ పక్కగా వస్తే గనక ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా స్వామివారి స్థాపన జరగలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర చిన్న విగ్రహాలు ప్రతిష్ట అది జరుగుతుంది. అవి ఇంకా జరగలేదు కాబట్టి స్వామివారి కళ్ళకి గంతలు అలాగే ఉన్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ఆ గంతలు విప్పుతారన్నమాట. ముందుగా చూస్తారు మీరు అదంతా కూడా. చూడండి బయట అయితే ఇలా ఉంది. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి రూపాలతో ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇక 31 అడుగుల ఆంజనేయ స్వామి వారి కోసం 1,00,000 నాగవల్లి తమలపాకుల దళార్చన కోసం అందరూ కూడా తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని రాస్తున్నారు. అందరూ కూడా భక్తి పారవస్యంతో జై శ్రీరామ అని అనుకుంటూ శ్రీరామ అని తమలపాకుల మీద ఆంజనేయ స్వామి వారి సింధూరపు బొట్టుతో శ్రీరామ అని లిఖిస్తున్నారు. నేను కూడా ఆ నామలిఖితంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలా కొన్ని ఆకుల మీద శ్రీరామ అని రాసి శ్రీ ఆంజనేయ స్వామి వారి 1,00,000 తమలపాకుల దళార్చనలో నా వంతు సాయం నేను కూడా చేశాను. చూసారుగా శ్రీరామ, జై శ్రీరామ, శ్రీ ఆంజనేయం. ఇక ఇక్కడైతే చిన్న చిన్న శివలింగాలు కూడా అక్కడ ప్రతిష్ఠించారు. వాటి కోసం పైన సాలగ్రామం అది రెడీ చేస్తున్నారు. ఇదంతా శివయ్య అభిషేకానికి ముందు జరిగిందన్నమాట. నేను మీకు అది ముందు చూపించేశాను. నాతో పాటు మా హస్బెండ్ని ఇంకా మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. వాళ్ళు కూడా శ్రీరామ అని రాశారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా, సరదాగా నాగాలి పాట వినవా. జై శ్రీరామ్. ఇక ఆలయంలో బయట చూసినట్లయితే ఇంకా స్వామివారికి కళ్ళ గంతలు తీయలేదు కదా. మేమైతే అక్కడ నమస్కారం చేసుకొని అక్కడ చూస్తుండగా ఇక్కడ ఒక ఆయన కనిపించారు. ఆయన ఎంత భక్తితో ఆంజనేయ స్వామి వారి వద్ద కూర్చుని అలా ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ అనేక పద్యాలు పాటలతో అక్కడే కూర్చుని ఆయన ధ్యానిస్తున్నారు. అసలు ఎంత ఆనందం అనిపించిందో నాకు. అందుకే ఆయనకి తెలియకుండానే ఆయన వీడియో తీశాను. భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక చెప్పాను కదా, ముఖ్యమైన ఘట్టం ప్రారంభోత్సవం మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ అదితి గజపతి రాజు గారిచే జరిపించబడింది. ఇక్కడ 1,00,000 తమలపాకుల దళార్చన జరుగుతుంది.
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.